కొంచెం పొరుగు తిప్పుతున్నారు దాన్ని గోడ ఉందా బాయ్? చూడండి. ఇస్తూనే ఉంది చూడేదా? అదే హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. మనము ఫస్ట్ టైం అడవిలో క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి ఒక ఫ్రెష్ వాటర్ బీచ్ అనమాట. మా ఊరు నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మేము బయలుదేరడమే ఈవినింగ్ బయలుదేరినాం 4 గంటలకు. ఇక అక్కడికి వెళ్లే లోపు చాలా టైం అయిద్దని మాకైతే తెలుసు. అందుకే కావాల్సిన సామాన్లన్నీ జాగ్రత్తగా 1-2 సార్లు పరిశీలించి అన్ని మా బండ్లో అయితే చదువుకున్నాం. ఇప్పుడు మనం క్యాంపింగ్ కి ఈ ఆటోలోనే బయలుదేరుతున్నాం. ఆటో కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది వెళ్ళే వరకల్లా. ఫ్యూచర్ లో మీ సపోర్ట్ ఉంటే ఒక కారు ఏదో ఒకటి తీసుకొని మమ్మల్ని ఆదరిస్తే ఇలాంటి క్యాంపింగ్ వీడియోలు మస్తు చేస్తామని మాట అయితే ఇస్తున్నాం. మనము ఈ రోజు క్యాంప్ సైట్ కి అయితే వచ్చినాం. ఇంత ముందుకు కూడా నేను ఒకసారి వీడియో పెట్టిన క్యాంపింగ్ సైట్ వస్తే బాగుంటుందని. బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో. మళ్ళీ మీకు ఆ స్పెషల్ మళ్ళీ పరిచయం చేయాలని చెప్పి ఈరోజైతే సేమ్ బీచ్కి సేమ్ లొకేషన్ అయితే మళ్ళా వచ్చినాం. సో వచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది. మీకు లొకేషన్ గట్రా మీకు అయితే చూపించలేకపోతున్నా ఈ టైంకి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే క్యాంపింగ్ అయితే అరేంజ్ చేసుకుందాం. క్యాంపింగ్ అరేంజ్ చేసుకొని ఫుడ్ అరేంజ్ చేసుకొని పొద్దుగాల మీకు చూపిస్తా. మామూలు మెస్మరైజింగ్ లొకేషన్ కాదు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఆ సన్ రైజ్ చూడాలి, మీరు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం చేసే పనులను అయితే మీకు అయితే చూపిస్తా ఏమేం చేస్తామని. రైట్ గైస్, ఇప్పుడైతే టెంట్ అయితే అరేంజ్ చేస్తున్నాం. ఈ పుల్లలు టెంట్లో కుచ్చుకోవాలి మనం. ఓకే, ఇప్పుడైతే మనం టెంట్ పుల్లలు అయితే ఎక్కించినాం. ఈ టెంట్ పుల్లలు ఎక్కించినాం. దీనికి ఏం చేయాలంటే దీన్ని కుర్చీలో వేయడం ఇట్లా ఇదిగో ఇందులో కుచ్చుకోవాలి. దీన్ని ఇది ఇచ్చాను. ఇలా పెట్టేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకేంటంటే పుల్లలు ఉంటాయి, మనకి ఈ పుల్లలు ఇస్తారు. పుల్లలు ఏం చేయాలంటే పుల్ల తీర పురుగులు మనకు పుల్లలు అయ్యి గాలికి లేచిపోకుండా ఏం చేయాలంటే ఈ లోపల పెట్టుకోవాలి మనం. మన టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చాలా చిన్న పురుగులు ఉన్నాయి. మన లైట్ వేస్తే చాలు రపరప వచ్చి టెంట్ మీద వాళ్తున్నాయి. సో లోపల టెంట్ ఇది చూడండి ఎట్లుందో, బాగుంటుంది. ఒక 5 పండుకోవచ్చు మన దాంట్లో అయితే. దీనికి ఏంటంటే లోపలికి పురుగులు రాకుండా మనకి చిన్న జల్లు ఉంటుంది, అది వాడి మనం లోపల పడుకోవచ్చు. కానీ గాలి అయితే వస్తుంది, లైట్ వేస్తే మాత్రం పురుగులు వస్తున్నాయి. ఇప్పుడు వండేటప్పుడు మరి ఎన్ని పురుగులు తింటావు ఏమో మాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే క్యాంపింగ్ సైట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ రెడీ చేసుకో. దీంట్లో పెట్టిపోయి దీనిలో పెడతారా ఇక్కడ ఏమైతే ప్రిపేర్ చేస్తున్నా. నైట్ మనకి ఇప్పుడైతే అరేంజ్ చేసుకోవడానికి ఏం లేవు. బియ్యమైతే తెచ్చుకున్నాం కదా, వాటితోనైతే మనం రైస్ వండిస్తాం. బ్రో మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది. మూత తీస్తే చాలా దారుణం జరిగిపోతుంది. ఇక్కడ మొత్తం దోమలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే కర్రీ వంతున్నాం. చికెన్ అయితే అవుతుంది, కొంచెం టైం అయితే చికెన్ కూడా అయిపోద్ది. ఇక క్యాంపింగ్ అయితే కూడా టెంట్ కూడా వేసేసినాం. ప్రస్తుతానికైతే ఈ 2 అయిపోయాక కూర్చొని తిన్న తర్వాత ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. బ్రదర్స్, అన్నం అయితే అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది, రైస్ తినడానికైతే రెడీ అయిపోయినాం. మీకు వీడియో తీసి చూపించలేక కాదు, చాలా అంటే చాలా రకరకాల పురుగులు వస్తున్నాయి. ఇది తినేటప్పుడు బాగా అడ్డమవుతున్నాయి. మేమైతే తింటున్నాం, తిన్న తర్వాత ముచ్చట మాట్లాడుకుందాం. అది అప్పటికి వెరైటీ కనపడుతుంది. పైన లక్క ఇట్లా తోక ముడ్డి గిట్ట కిందికి ఉంది, ఇటు పైకి ఉంది. తోడేలే అది, తోడేలే అలా అయితే వాడు ఉందా అదే లైట్ కనపడుతుంది. అప్పుడు పనులు కనపడుతుంది కదా మీరు అయితే తోడే డాగ్ ఇవన్నీ ఇవి కావాలన్నాయి. ఇంకా అవతల కూడా 2 ఉన్నాయి. అవన్నీ దాని బయటికి రాకుండా కావాలి. ఒక్కటే వచ్చినాయి మన తోట. నీళ్ళలో పోయి కూర్చుంది అది.
రాలేక ఎదురు లేదు తావు అది నీళ్ళు అది చల్లగా ఉన్నంత వరకు ఒడ్డు అనమాట. దాని తర్వాత బ్లాక్లా కనపడేది వాటరు అల్లపై కూర్చుంది అసలు. అరవదా అది దాని అరుపు వేరే ఉంటుంది. లైటే లైటే తోడేళ్ళు ఆయన. మేము తిందామని అక్కడ కూర్చున్నాం, తోడేలు వచ్చింది. మీరు చెప్తే నమ్మరు కానీ అసలు కుక్కనాలి కాకు కుక్క దగ్గర పోక ఈ చివరి నుంచి పోదాం మనం ఈ చివరి నుంచి పోదాం. చూపిస్తే నమ్ముతారు కానీ ఉచ్చబడ్డది మాకైతే. ముగ్గురు ఉన్నా కూడా దాని చూడాలని ఉచ్చబడ్డది. అది ఇంత హైట్ ఉంది, అసలు మామూలుగా లేదు అది. అయితే ఈ కుక్కలు పేటికి పోనీయట్లేవు, ఈ వాటర్ ఉంది కదా అది పోయి నీళ్ళలో నిలబడ్డది. ఈ కుక్కలను లోపలికి పంపిస్తున్నాయి. అసలు అది దారుణం, అసలు చూస్తే మాత్రం ఉచ్చబడుతుంది. సో ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. మీరు ఇది ఎంత ఏమనుకుంటారేమో కానీ ఇది మాత్రం నిజం, అదప్ప మీకు చెప్తున్నా. కొంచెం పొరుగు ఇస్తారు దాన్ని గోడ ఉందా పోయి చూడండి. ఇస్తూనే ఉంది తోడేలా అదేనా? అదే ఎర్ర దసరా అక్కడ దాబా బీచ్లో వాటర్లో వాటర్ హాలో అరే రా అరే రాయే రాదురా రాయి తెగుడా రాయలేదు చూస్తాపా. కొడుతున్నా చూడు డైలైట్. బట్టి బట్టి చూడరా గింత కూడా అర్థలేదు. నేను చెప్పినా చూడ అసలు వస్తా మళ్ళీ లోపలికే పోతుంది. చెప్తే నమ్ముతలేవురా నువ్వు కంచి. ఆ 2 కుక్కలు వచ్చినాయి ఇప్పుడు. చూసినావా ఇంత నడిచిందా, సౌండ్ కూడా చేస్తలేదు. ఇప్పటికైనా నమ్మొచ్చు. ఏమో ఖచ్చితంగా కొట్లాడుతున్నాయి వస్తుందా చూడు, ఖచ్చితలేదు చెప్తలేదు. అందుకోవాలి మీరు. పోతున్నాయి ఎవరు ఆడంగా వస్తున్నాయి పోయి. హర్యానా పోతూనే ఉంది. ఎందుకు పోతున్నాయి? టెట్టు లేచిపోయింది గాలికి. పడుకో 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 పడుకో. రాళ్ళు పెట్టాలా దీనికి, సోలాడం గాలికి లేచిపోయింది. ఆడ పిన్నులు దీపం, ఆడ పిన్నులు దీపం. క్యాంపింగ్ ఫైర్ అయితే వేసినాం. టైం వచ్చేసి 11, 12:30 అవుతుంది. ఈ టైంలో క్యాంపింగ్ ఫైర్ ఎందుకు వేసి రబ్బా అనుకున్నాను. కానీ ఇందాకనే తోడేలు వచ్చిపోయింది. చుట్టుముట్టు ఎత్తికితే కట్టెలు దొరకలేదు. అందులో ఇందాక టెంట్ కూడా లేచిపోయి పోయి పడ్డది. టెంట్ తీసుకొచ్చి ఆటో కట్టేసినాం. అట్లా కట్టేసినాం. ఇక మనకు కొంచెం ఏదైనా అనిపిస్తుంది కదా, అందులో ఫస్ట్ టైం మనం క్యాంపింగ్. సో అందుకనే మనం ఏం చేసినామంటే ఒక అమౌంట్ చేసినాం. ఇక్కడ మొత్తం పాత చెత్త అంతా ఉంది, అదంతా ఎదుకొచ్చి మట్టి. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ బీచ్ కూడా క్లీన్ అయిపోతుంది, ప్లస్ మనకు కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. సో మంటలు చూస్తే దాదాపు 8 జీవాలు రావు. ఎంతైనా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది క్యాంపింగ్ వేసుకున్నప్పుడు. సో సోలో క్యాంపింగ్ అడవులలో వేసుకోవడం చాలా వేసుకోదగ్గింది కాదు, ముగ్గురు ఉన్నాం మేము. సో కాబట్టి క్యాంపింగ్ అనేది కొంచెం అడవిలోకి వచ్చేసినాం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో
సో కాబట్టి మన అక్కడ కొన్ని ఆయుధాలు కూడా మనం పెట్టుకోవాలి. నా దగ్గర ఒకటి సెల్ఫీ స్టిక్ ఇనుపది ఉంది, అది పక్కన పెట్టుకొని పండుకుంటా. సో ఇప్పుడు మేము పోయేటట్లేదు, దూరం పోయేటట్లేదు, అందుకనే ఇక్కడే వేసినాం. ఇంకెంతసేపు ఒక 4 hours అయితే తెల్లారుతుంది. సో ఇంకా ఏం భయం ఉండదు. సో ఉదయం మీకు సన్ రైజ్ చూపించాలనే మా తాపత్రయం. ఇంకేమైనా వస్తాయా రావా అనేది ఇక దేవుడికి తెలియాలి. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మిగతా విషయాలు ఉంటే పొద్దుగాల మాట్లాడుకుందాం. మీకు కూడా వ్యూ కూడా మంచిగా వస్తుంది. స్టే ట్యూన్. గాయస్ బయట సౌండ్లు అయితే బీభత్సంగా వస్తున్నాయి. కుక్కలు వస్తున్నాయి, నక్కలు వస్తున్నాయి, అర్థం కావట్లేదు. వినండి అయ్యా, ఒకసారి మీరు వినండి. ఆనొస్తుందా? కాదు, దోమలు కుదుకుంటున్నాయా? లైట్ వేసినాక 100 దోమలు. వీటి సౌండ్ ఎక్కువైంది. కుక్కలు మొత్తుకుంటున్నాయి బయట. టైం 1 అవుతుంది. సరే ఏదైతే అయింది, పండుగ అయితే పడుకున్నాం. క్యాంపింగ్ టెంట్లు ఏదైనా ఉంటే పొద్దుగా చూసుకుందాం. ఉంటా మరి. నమస్తే, గుడ్ నైట్, సీ యూ టుమారో, స్టే ట్యూన్. హలో బ్రదర్స్, అందరికి నమస్తే. చూసిరుగా ఎట్లుందో. అచ్చిరిపోయింది అయ్యా. నైట్ పడుకుంది మనం ఈ అద్భుతమైన ప్రదేశంలోనే. ఎట్లుంది? బాగుంది కదా. ఇప్పుడు మనం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు ఉండి ఇక వెళ్ళిపోదాం. చూపిస్తా ఏ ప్రదేశాలు ఎట్లుంటాయో. ఫస్ట్ అయితే క్యాంపింగ్, మా క్యాంపింగ్ అయితే మంట వేసుకున్నాం. కప్పలు వచ్చి వాళ్ళే కాదు. క్యాంపింగ్ టెంట్ అయితే మంచిగా మడత పెట్టేస్తుండు మా బావగారు. మంచిగా మడత పెట్టేస్తుండు. ఎందుకంటే ఇందులో పట్టాలి. అంత కష్టం ఎందుకు పడుతుందంటే ఇందులో పట్టాలి. నువ్వు ఒత్తే ఒత్తుడికి బొక్కబడి పలిగిపోగల. యో పుల్లలు బాగున్నాయి, బేడబెట్టు ఫిషింగ్ చేద్దాం. మనం నైట్ క్యాంపింగ్ చేసింది ఇక్కడే. సో మనకి ఇంకా సన్ రైజ్ కాలేదు. ఉదయాన్నే లేచినాం, మబ్బులు పట్టినాయి. సన్ రైజ్ చూద్దామంటే ఇట్లా బీచ్ అమ్మ నడుచుకుంటూ పోతుంటే మనకు ఒక చేప కానొచ్చు. పెద్ద చేప. అది తెలిసి ఇది బతుకున్నప్పుడు ఒక 5 కిలోలు ఉంటుంది. వచ్చింది కాబట్టి చిన్నగా ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రీనరీ అయితే అద్భుతంగా ఉంది. మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్. ఖచ్చితంగా రండి. ఇక్కడ చూస్తురా అలలు ఎట్ట వస్తున్నాయో. అయితే మర్చిపోయినాం. అందుకని
వీళ్ళకి తీత వీటి మా ఊర్లో పీతలు అంటారు, మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. కప్పలంటారు అట్టి. చూసిరు కదా రాత్రి మన ఎంజాయ్మెంటు, పగలు మనం చేసిన చిచ్చోర పనులు. సో బీచ్ అంటే బీచే, ఉదయాన్నే స్నానం చేయడం, రాత్రి క్యాంపింగ్ చేసుకోవడం. సో మీరు వస్తే మాత్రం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు, ఏదైతే 100% చెప్తున్నా. కాకపోతే నైట్ ఒకవేళ స్టే చేయాలనుకుంటే క్యాంపింగ్ టెంట్ ప్రిపేర్ చేసుకోండి. సో మీరు గ్యాంగ్తో వస్తే ఇక్కడ క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకోవచ్చు. సో రాత్రి మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే రాత్రి మాకు దగ్గరికి అయితే ఒక తొడేలు వచ్చింది. పొద్దుగాల చూస్తే అది తొడేలు కాదు, కుక్క అని తెలిసింది. అయితే మేబీ ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. నేను ఇంతకుముందుకు చేసిన వీడియోలు ఏంటంటే చాలామంది ఇక్కడ మొసళ్ళు ఉంటాయని కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మొసళ్ళు అయితే దాదాపు ఉండవు, ఎందుకంటే చేపలు వేస్తే వాళ్ళు వలలేస్తారు. మేబీ మొసళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు క్యాంపింగ్ టెంట్ కూడా కొంచెం దూరంగా వేసుకుంటే సో బాగుంటుంది. ఇంకో విషయం చెప్పాలి, వచ్చేటప్పుడు మీరు తినడానికి ఏమైనా తెచ్చుకోండి, తాగడానికి వాటర్ తెచ్చుకోండి. ఇంకా పక్కనే మనకు ఊరు ఉంటుంది. సో ఊళ్ళోకి వెళ్ళి మనం ఏమంటే అవి తెచ్చుకోవచ్చు. ఇంటికి దగ్గర ఒక 3 కిలోమీటర్స్ పోతే ఊరు వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు దగ్గర అనిపిస్తుంది కానీ కొంచెం దూరమే. ప్రిఫర్ మీరు ఏదైనా బైక్ మీద కానీ కార్ మీద కానీ వచ్చేటప్పుడు వాటి నుంచి ఏమైనా ఐటమ్స్ ఉంటే తెచ్చుకోవచ్చు. మీరు తాగడానికి కానీ తినడానికి కానీ, లేకపోతే మీకు వండడానికి రాకపోతే ఆ ఊళ్ళో వాళ్ళు వండిస్తారు, తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు. మీరు ఒకవేళ ఈవినింగ్ స్టే చేయాలనుకుంటే ఇక్కడే క్యాంపింగ్ చేసుకోవచ్చు. లేదు మేము సాయంత్రం వెళ్ళిపోతాం అనుకుంటే నైట్ 9 గంటల దాకా 10 గంటల దాకా ఇక్కడే ఉండి నైట్ వెళ్ళిపోవచ్చు. మీకు జస్ట్ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ వస్తుంది. మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే సాగర్ రింగ్ రోడ్ నుంచి చక్కగా మల్లెపల్లి వస్తే మల్లెపల్లి పక్క అమ్మటే మనకు రైట్ సైడ్ పోతుంది, పెద్ద మునిగల్ రోడ్ అనమాట. కామెంట్ బాక్స్లో లొకేషన్ పిన్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే గూగుల్ మ్యాప్స్లో ఒకసారి టైప్ చేయండి వైజాగ్ కాలనీ అని. సో చక్కగా ఇదే లొకేషన్ వస్తుంది, మీరు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంతకు ముందుకే వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వైజాగ్ కాలనీ అందాల గురించి ప్రతి ఒక్కరు చూపెట్టండి. నాగర్ సాగర్ బ్యాక్ వాటర్, ఫ్రెష్ బీచ్ అనమాట. తెలంగాణలో మనకు నచ్చిన అద్భుతాలలో ఇదొక ప్లేసు, మీరు మాత్రం మిస్ కావద్దు. వీడికి వచ్చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ వస్తే ఇక్కడ ఏ ప్రదేశం మీకు ఇష్టమో, ఏం చేసిరో అనేది కూడా కామెంట్ చేయండి. ఇక అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా లొకేషన్ రాకపోతే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి ఈ లొకేషన్ రావాలని వాళ్ళకి ఫోర్స్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉంటామని నమస్తే, నేను మీ సంచారి శివ. గుడ్ బై. ఎక్కువనే ఉండొచ్చు. ట్రైలని ఒకసారి ఒకరికి Pardon,